ఈ హైడ్రా అనేది చెరువుల పరిరక్షణ. సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ నియమిస్తారు. ఐపీఎస్ ఆఫీసర్ నియమించడం బై డిజైనా బై డిఫాల్టా? సార్ ఇది ఐ థింక్ బై చాయిస్ అనుకుంటా. సో నాకు అనిపించింది. సో బై డిజైన్ అండ్ చాయిస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే దే వాంటెడ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ టు హెడ్ దిస్ బేసికల్గా. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ ఇది ఉంటుంది కాబట్టి. సో దీనికి అంటే ఈ హైడ్రా అనే దానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే బెటరు అనేటటువంటి భావన ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి రావడంతో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్గా ఉండాలనేటటువంటి దాంతో నన్ను చూస్ చేసుకోవడం జరిగింది. బట్ యాక్చువల్గా మీరు చూస్తే జీవోలో మటుకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ ఇది మన సూపర్ టైమ్ స్కేల్ అంటే సెక్రటరీ ఆర్ ఐజీ అబౌవ్ ఉండేటటువంటిదే అనేటట్టు జీవోలో ఇష్యూ చేశారు. బట్ పోలీస్ ఆఫీసర్ ఉంటే కనుక ఇంకా దీనికి ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దీన్ని ఉంటుంది. అయితే దీనికన్నా ముందు అసలు ఈ హైడ్రా కన్నా ముందు ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఉండేది. సో అది దాని ఇన్స్టిట్యూషన్ పేరు జిహెచ్ఎంసీలో ఉండేది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ఈవిడిఎం, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక పోస్ట్ ఉండేది. డైరెక్టర్ ఈవిడిఎం అనేవారు. అతను వచ్చేసి ఎస్పీ ర్యాంక్ అధికారి ఉండేవాడు. ఎస్పీ ర్యాంక్ అధికారి అది కూడా 2018లో ఒక జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయినటువంటిది అనమాట. కాన్స్టిట్యూట్ అయ్యి సో ఆ పోస్టు దాదాపు 5-6 ఏళ్ళు కంటిన్యూ అయ్యింది. 2024 జూలైలో హైడ్రా అనేది ఆవిర్భావం వచ్చిందనమాట. అయితే దానికి దీనికి తేడా ఏంటంటే అదేమో దట్ వాస్ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ. ఈవిడిఎం అనేది జిహెచ్ఎంసీలో అంతర్భాగం అయ్యి ఉండి అప్పుడున్నటువంటి డైరెక్టర్ ఎస్పీ ర్యాంక్ అధికారి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు. అతను రిపోర్టింగ్ ఎవరికి చేస్తాడు? జిహెచ్ఎంసీ కమిషనర్కి చేస్తుంటాడు. చేస్తూ అతను ఫండ్స్ యాడ్ నుంచి వస్తాయి, అతను బడ్జెటింగ్ యాడ్ నుంచి వస్తుంది, అంతా కూడా జిహెచ్ఎంసీ నుంచి వస్తుంది అనమాట బడ్జెటింగ్. అంటే ఒక రకంగా జిహెచ్ఎంసీలో అంతర్భాగం అయ్యి విభాగంగా ఉండి చెక్ లాగా అంటే జిహెచ్ఎంసీలో జరిగేటటువంటిది ఈ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చెక్ లాగా పెట్టారు. బట్ 2024 అంటే ఇప్పుడు మన జూలై 19 రోజున ఇది కాన్స్టిట్యూట్ అయింది హైడ్రా. సో దీనికి ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే లేదు, దీంట్లో అంతర్భాగం అయితే కనుక దీని ఎఫెక్టివ్నెస్ అంతగా ఉండట్లేదు. ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున కూడా అన్ని జరుగుతూనే ఉన్నాయి, కబ్జాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ బట్ దీన్ని చెక్ చేసేటువంటి మెకానిజం అనేది ఇండిపెండెంట్గా చేస్తేనే దీనికి ఒక శాంక్టిటీ ఉంటుందనే దాంతో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దీనికి ఒక హెచ్ఓడి లాగా అంటే నన్ను ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లాగా తయారు చేసి దీనికి ఒక హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్టేటస్ ఇస్తూ దీనికి ఇప్పుడు జిహెచ్ఎంసీతో సంబంధం లేదు. బడ్జెట్ అంతా కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే వస్తుంది. అండ్ నేను రిపోర్ట్ చేసేది ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడికి రిపోర్ట్ చేస్తుంటాను. అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేస్తుంటాం. లైక్ ఇప్పుడు మీకు రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. హెచ్ఎండిఏ ఎలా ఉంది, ఒక జిహెచ్ఎంసీ ఉంది, అట్లానే జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి అండ్ ఇట్లా సెపరేట్గా హైడ్రా అనేది ఒక ఇండిపెండెంట్